దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్ ఉంది అన్నప్పుడు ఎట్ ఎ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ప్రెసెంట్ ఏదైతే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉందో అది ఫోటో తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ లుక్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. దీంతో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి వాళ్ళు తీసుకొని వచ్చిన ఫ్యాబ్రిక్ లో ఈ ప్యాటర్న్ మోడల్ సెట్ అవ్వట్లేదంటే వాళ్ళు అప్పుడే చేంజెస్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ స్టిచ్చింగ్ ఇట్లనే మనకు డిఫరెంట్ క్లాత్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు సార్. ఓకే, కిడ్స్ వేర్ షర్ట్స్, అలాగే బ్లౌజ్, కిడ్స్ వేర్, సల్వార్ కమీజ్, షర్ట్స్, ట్రౌజర్స్ అలా అన్ని కట్ చేసుకోవచ్చు మీరు మెషిన్ లో. సార్ ఒక 6 లేయర్స్ పెట్టేసుకోవచ్చు మీరు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు మెషిన్ లో. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకోండి మీకు 3 బ్లౌజెస్ అయిపోతాయి, కటింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. దీంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఏదైతే నాచెస్ ఉన్నాయో నాచెస్ కూడా చూడొచ్చు మీరు. అంటే దీన్ని చూసి మనం ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్ గా మనకి పేపర్ ప్యాటర్న్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఎలా ఉంటాయి మేడం ప్రింట్స్? మనకి పేపర్ ప్యాటర్న్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. దీంట్లో ఇది బాటమ్ బెల్ట్, ఇది స్లీవ్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే ఎక్స్ట్రా ఏవైతే సీమ్ అలవెన్స్ ఉంటాయో సీమ్ అలవెన్స్ తో పాటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అనమాట. ప్యాటర్న్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ ఫ్రంట్ కస్టమర్ డీటెయిల్స్ ఏవైతే మనం ఎంట్రీ చేసేసుకుంటామో కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ షో చేస్తాం. మన దగ్గర లాంచింగ్ ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట. లేజర్ కటింగ్ మెషిన్ తో పాటు ల్యాప్టాప్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం. కంపెనీ నుంచి ల్యాప్టాప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆఫీస్ కి విజిట్ చేసి అయినా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంటే ట్రైనింగ్ అనేది కంపెనీ నుంచి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. yes సాఫ్ట్వేర్ తో పాటు ప్రొవైడ్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. సిస్టర్స్, బొటిక్ రన్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే కటింగ్ మాస్టర్స్ వస్తారు, అడ్వాన్స్ తీసుకుంటారు, 10 రోజులు పనిచేసి ఓ ఫంక్షన్ వెళ్ళిపోతారు, వాడు అటేక్ మళ్ళీ రాడు. అట్లాంటి వాటి అన్నిటికీ సొల్యూషన్ ఈరోజు వీడియోలో మీకు తీసుకొచ్చేస్తున్నాను. జనరల్గా కటింగ్ ఉన్న వాళ్ళే బొటిక్ పెట్టుకునే సిచ్యువేషన్ ఏర్పడుతున్నది, లేకపోతే బొటిక్ నడవదు, కొన్ని రోజులు వాడు ఎవరినో నమ్మి మనం పెట్టుకుంటే ఏమవుతుంటే లాస్ అవుతున్నాం. అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ మిషన్ సొల్యూషన్ కటింగ్ మాస్టర్ అని చెప్పేసి మీకు లేజర్ కటింగ్ మిషన్ కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. దాంతోపాటు లేజర్ కటింగ్ మిషన్ అవసరం లేదు, మాకు ఓన్లీ పేపర్ డిజైన్స్ ఇస్తే సరిపోతుంది, ఆ తర్వాత దాంతో మేము కట్ చేసుకోగలుగుతాం అంటే కూడా సొల్యూషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మీ పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ మాస్టర్ లేకుండా పోయే నష్టం అంతా కూడా దీని ద్వారా మీరు పూర్తి చేసుకొని మీ బొటిక్ని ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. అందుకోసం నేను వీడియో షేర్ చేస్తున్నా. మీకు వీడియోలో డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పబడ్డాయి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మ్యామ్, మన కంపెనీ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ చెప్పండి మ్యామ్. ఓకే సార్, నేను ఎస్విఎస్ నుంచి మాట్లాడుతున్నాను. నా నేమ్ రితిక. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుందండి. మన ప్రొడక్ట్ డీటెయిల్స్ చెప్పండి మేడం. ఓకే, మన దగ్గర ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్లౌజ్ కటింగ్ మాస్టర్ అన్నమాట. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా మనకి మాస్టర్ కి రిప్లేస్మెంట్ గా ఉంటుంది. అంటే ఎలాంటి కస్టమర్స్ మెషిన్స్ తీసుకోవాలి లేదా హౌస్ వైఫ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీనికి సర్వీస్ ఎలా ఉంటుంది మేడం? సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తున్నారా చెప్పండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట కస్టమర్ కి. దీనికి 1 year వారంటీ ఉంటుంది. కంప్లీట్ గా డిజైన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. దీనిలో ఏమేమి కట్ చేసుకోవచ్చు మేడం? అంటే మనకి దీంట్లో ఏంటంటే బ్లౌజ్, సల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి లెదర్ ఫ్యాబ్రిక్ వరకు కటింగ్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది మెషిన్. అంటే దీనికి ఒకటే మోడల్ ఉంటుందా మేడం? మన మోడల్స్ ఉంటాయి మెషిన్ లో అంటున్నారా? మనకి మెషిన్ లో ఇంకా మోడల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఒక 6 weeks వరకు మెషిన్ ఉంటుంది అనమాట. లేదు దీనికంటే మనకి ఇంకా పెద్ద మెషిన్ కావాలి అన్న కస్టమర్ కి మనం ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్ ఉంది అన్నప్పుడు ఎట్ ఎ టైం 6 layers కటింగ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. లేదు ఇది కాదు అన్నప్పుడు అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళే కటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు, ఇంత పెద్ద మెషిన్ మనకు వద్దు, చిన్న బిజినెస్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర ప్రింటర్ మెషిన్ కూడా ఉందన్నమాట. సెపరేట్ ప్రింటర్ మెషిన్ కూడా ఉంటుంది మన దగ్గర. సెపరేట్ గా మన దగ్గర అంటే దీనిలో రెండు చేసుకోవచ్చు, ప్రింటింగ్ అండ్ కటింగ్. అంటే ప్రింటర్ లో మనకి పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి, అవి ప్యాటర్న్స్ తీసుకొని మనం మాన్యువల్ గా కటింగ్ చేసుకోవాలి. లేదు అలా వద్దు, ఆల్రెడీ బుటీక్ ఉంది, మాస్టర్స్ తో బాగా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి మూమెంట్ ఉంది అంటే లేజర్ కటింగ్ మెషిన్ పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు మేడం?
ఈ మిషన్ ని? న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు యూస్ Okay. చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తున్న వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే బుట్టిక్ ఉంది బట్ మాస్టర్స్ అవైలబుల్ లేరు, Okay. అలాంటి వాళ్ళకి ఈ మిషన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, 1 year వరకు సర్వీస్ ఉంటుంది మనకు, 1 year గ్యారెంటీ 1 year వరకు ఉంటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత కూడా కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటాయి అన్నమాట. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ కంప్లీట్ గా మెషిన్ తీసుకున్నారు అన్న తర్వాత ఓకే కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే మేడం, ఒకసారి మిషన్ గురించి చెప్పండి, మిషన్ ఎలా పనిచేస్తుంది? మెషిన్ లో ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ లోనే ఉంటుంది అనమాట. కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ దాంట్లో ఎంట్రీ చేసేసుకొని Okay. వాళ్ళకి ఏ ప్యాటర్న్స్ కావాలో డిఫాల్ట్ గా ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ Okay. ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే మెషిన్ లో కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మ్యాన్ పవర్ లేకుండా Okay. ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. Okay. మరి ల్యాప్టాప్ అన్న తర్వాత కూడా దీంట్లో చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. ఓకే ఆపరేటింగ్ వస్తుందా లేదా అంటే మేము కంప్లీట్ గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే మనది సాఫ్ట్వేర్ ఏంటంటే కటింగ్ మాస్టర్ మన సాఫ్ట్వేర్ అన్నమాట. దీంట్లో ఏంటంటే యాప్ లా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఇది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో లాంగ్వేజెస్ వస్తాయి. ఓకే ఓకే, ఇది మన యాప్, ఇది మన యాప్ అన్నమాట. దీంట్లో ఏంటంటే కస్టమర్ కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ వాళ్ళు సెలెక్షన్ చేసేసుకోవచ్చు. Okay. ప్రెసెంట్ మన సాఫ్ట్వేర్ లో ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ. కన్నడ. ఓకే వాళ్ళకి ఏది కావాలో సెలెక్షన్ చేసేసుకుని లాగిన్ చేసేసుకుంటే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే సెకండ్ పేజ్ అనేది మనకి ఇలా షో చేస్తుంది. దీంట్లో ఏంటంటే టాప్ సైడ్ ఏదైతే ఉందో వాళ్ళ బుటిక్ నేమ్ ఆర్ వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఎంట్రీ చేసుకునే ఛాన్స్ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మన సాఫ్ట్వేర్ లో ఉన్న ప్యాటర్న్స్ మోడల్స్ ఏంటంటే బ్లౌజ్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, షర్ట్స్ అన్నమాట. అంటే షర్ట్స్, ట్రౌజర్స్, యూనిఫామ్స్ లో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది అనుకోండి మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. ఓకే దీంట్లో మోడల్స్ చూసుకోవాలి అన్నప్పుడు రైట్ సైడ్ లో మనకి మోడల్స్ ఆప్షన్ ఉన్నాయి. ఓకే మార్కెట్ లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, బ్లౌజెస్ లో డిజైన్స్ కస్టమర్ డిజైన్స్ యూజ్ చేస్తారు, బ్లౌజెస్ ఎగ్జాక్ట్ గా అవే. ఓకే ఈ డిజైన్స్ కాకుండా కస్టమర్ కి ఇంకా డిజైన్స్ కావాలంటే మార్కెట్ లో ఉన్నాయి బట్ మన సాఫ్ట్వేర్ లో లేవు అన్నప్పుడు మాకు వాళ్ళు ఒక ఇమేజ్ పంపించినా లేదా దాని నేమ్ పంపించినా మేము సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసేస్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఇప్పుడు సపోజ్ ఏదైతే మీరు ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటారో రైట్ సైడ్ అనేది మీరు ఇమేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే చేంజెస్ చేసుకున్నారో అది చేంజెస్ కూడా ఇక్కడ అవుతాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే మెజర్మెంట్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. మీ దగ్గర కస్టమర్స్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ కాకుండా మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే ఎమ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ ఉన్నాయో డిఫాల్ట్ గా సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే అంటే బల్క్ లో ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఈ సైజెస్ సెలెక్షన్ చేసేసుకుంటే మెషిన్ లో 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు కస్టమర్ మన దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, క్లిక్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ ఇది ఉంటుంది. ఇలా ఉంటుంది. లేదు వాళ్ళు ప్రెసెంట్ ఏదైతే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉందో అది ఫోటో తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ లుక్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. దీంతో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి వాళ్ళు తీసుకొని వచ్చిన ఫ్యాబ్రిక్ లో ఈ ప్యాటర్న్ మోడల్ సెట్ అవ్వట్లేదంటే వాళ్ళు అప్పుడే చేంజెస్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ స్టిచ్చింగ్ కట్ చేయకముందే మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో బేసిక్ గా ఏవైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో మనకి అది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. ఆ బేసిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ పర్సనాలిటీని బట్టి చేంజెస్ ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు కస్టమర్ డాటా కంప్లీట్ గా ఇక్కడ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చారనుకోండి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకునే ఆప్షన్ మనకి లేదు, డైరెక్ట్ గా సర్చ్ చేసేస్తే వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫోన్ నెంబర్ ఏదైనా పెట్టి చేసుకోవచ్చు. అయితే మనం మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకున్నామో ప్యాటర్న్స్ అన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్, బాటమ్ బెల్ట్ అన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత మనకి మెషిన్ లో ఫ్యాబ్రిక్ ఎంత వరకు సెట్ చేసుకోవాలో డౌట్ ఉంది అన్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ అన్నమాట. ఇక్కడ 33-14 ఉంది. ఇది మొత్తం మనం సెట్ చేసుకుంది. దీనికి డిపెండ్ అయ్యి మీరు ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ మెషిన్ లో సెట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి ఎంత వరకు యూజ్ అవుతుందో కూడా మనం ఇక్కడ గో స్కిల్ ఆప్షన్ ఉందన్నమాట. ఇది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ ఎంత వరకు యూజ్ అవుతుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇందాక మనం ఏదైతే 34, 33 ఆర్ 13 ఉంది కదా, ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి మనకి మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇంతవరకే ఫ్యాబ్రిక్ అనేది మనకి సేవ్ అవుతుంది. సెట్ అవుతుంది అంటే డైరెక్ట్ గా మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. కట్ చేసిందా మేడం ఇది? ఇప్పుడు జస్ట్ ఓన్లీ చెక్ చేసింది సార్. దీని తర్వాత మనకి ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది అంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎంత ఎక్స్ట్రానే ఉంది మనకి ఫ్యాబ్రిక్, అంటే మీటర్ కంటే లోపే అవుతుంది మనకి, డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్.
అంటే ఇట్లనే మనకు డిఫరెంట్ క్లాత్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చేసుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు సార్ మనం. ఓకే, కిడ్స్ వేర్ షర్ట్స్, అలాగే బ్లౌజ్, కిడ్స్ వేర్, సల్వార్ కమీజ్, షర్ట్స్, ట్రౌజర్స్, అలా అన్ని కట్ చేసుకోవచ్చు మీరు మెషిన్ లో. అంటే ఇది ప్రెసెంట్ మనకి స్టిచ్చింగ్ కోసం ఏవైతే నాచెస్ ఉంటాయో నాచెస్ తో పాటే కటింగ్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం పల్క్ కూడా వేసుకోవచ్చా మేడం దీంట్లో? yes sir, ఒక 6 లేయర్స్ పెట్టేసుకోవచ్చు మీరు ఎట్ ఏ టైం. 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు మెషిన్ లో. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకోండి, మీకు 3 బ్లౌజెస్ అయిపోతాయి. 3 బ్లౌజెస్ ఒకసారి అయిపోతుంది, కటింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. దీంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఏదైతే నాచెస్ ఉన్నాయో నాచెస్ కూడా చూడొచ్చు మీరు. అంటే దీన్ని చూసి మనం ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం హ్యాండ్ తో కట్ చేసినప్పుడు కూడా ఇంత ప్రాపర్ షేప్స్ రావు, బట్ మెషిన్ లో కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రాపర్ షేప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చామో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నామో అవే అన్నమాట. ఓకే, హ్యాండ్స్, ఇది బాటమ్ బెల్ట్ సార్. బాటమ్ బెల్ట్ ఇది. దీంట్లో ఏంటంటే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇది స్లీవ్స్ అన్నమాట. స్లీవ్స్, ఓకే, 2 స్లీవ్స్. ఇట్లనే మనం ఏదైనా డిజైన్ ఏదైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇందాక బ్లౌజ్ కట్ చేసాము. ఇలాగే మీరు ఏంటంటే సల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ అలా అన్ని కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. లేజర్ కోసం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న కస్టమర్ కి మా దగ్గర ఏంటంటే ప్రింటర్ మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. అది కూడా ఎలా ఆపరేట్ చేయాలో నేను అది కంప్లీట్ గా చూపిస్తాను. ప్రింటర్ మెషిన్ లో కూడా మనకి కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి ల్యాప్టాప్ లోనే ఉంటుంది. దీంట్లో కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే కస్టమర్ మెజర్మెంట్స్ ఎంట్రీ చేసేసుకొని ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి ప్రింటర్ ఆప్షన్ ఉందన్నమాట. అంటే మనకి 2 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో లేజర్ కటింగ్, ప్రింటర్, రెండు మనకి ఇక్కడనే షో చేస్తాయి అన్నమాట. ఇది యాప్ లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే జస్ట్ ఓన్లీ ప్రింట్ అని క్లిక్ చేసిన వెంటనే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ ని తీసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్ గా మనకి పేపర్ ప్యాటర్న్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఎలా ఉంటాయి మేడం ప్రింట్స్? ఓకే, మనకి పేపర్ ప్యాటర్న్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. దీంట్లో ఇది బాటమ్ బెల్ట్, ఇది స్లీవ్. స్లీవ్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే ఎక్స్ట్రా ఏవైతే సీమ్ అలవెన్స్ ఉంటాయో సీమ్ అలవెన్స్ తో పాటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అనమాట. ప్యాటర్న్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్, ఫ్రంట్, కస్టమర్ డీటెయిల్స్ ఎవరైతే మనం ఎంట్రీ చేసేసుకుంటామో కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ షో చేస్తాం. మనం కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ పేపర్ ప్యాటర్న్స్ ని తీసుకొని ఇది కటింగ్ లైన్, నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ లైన్. కటింగ్ చేసేసుకొని డైరెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి కూడా వారంటీ ఏమైనా ఉందా మేడం మిషన్ కి? 1 year వారంటీ ఉంటుంది సార్. 1 year వారంటీ. ఎక్కడికైనా దీన్ని కూడా పంపిస్తున్నారు మనం? పంపిస్తాం సార్. ఇప్పుడు ఆ మిషన్ తీసుకున్నా కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా మేడం? కంప్లీట్ గా లేజర్ కటింగ్ మిషన్ కి అయినా లేదా ప్రింటర్ మిషన్ కి కూడా మేమే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదా లేజర్ కటింగ్ మెషిన్, నెక్స్ట్ ఏదైతే ప్రింటర్ మెషిన్ ఉందో రెండు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కస్టమర్స్ కి ఏంటంటే బేసిక్ గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి మేము ఇలా క్యాటలాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో చూసి కూడా మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. లేదు క్యాటలాగ్ లో చూసిన తర్వాత కూడా మెజర్మెంట్స్ తీసుకోవడం రావట్లేదు అన్న వాళ్ళకి కంప్లీట్ గా మా వెబ్సైట్ లో వీడియోస్ ఉన్నాయి అన్నమాట. ఆ వీడియోస్ లో కూడా చూసుకోవచ్చు. డెమో ఏంటంటే ఆఫీస్ కి వచ్చి తీసుకునేంత టైం లేదు అన్న వాళ్ళకి మేము ఆన్లైన్ డెమో కూడా ప్రొవైడ్ చేస్తాము. వీడియో కాల్ ద్వారా జూమ్ మీటింగ్ అయినా పెట్టేసి అలా కంప్లీట్ గా వాళ్ళకి అంటే డెమో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 2 మిషన్స్ కి మనకు 1 year వారంటీ ఇస్తున్నారు. మనకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తారు, ట్రైనింగ్ కూడా ఉంటుంది. మన దగ్గర లాంచింగ్ ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట. లేజర్ కటింగ్ మెషిన్ తో పాటు ల్యాప్టాప్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం. కంపెనీ నుంచి ల్యాప్టాప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆఫీస్ కి విజిట్ చేసి అయినా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంటే ట్రైనింగ్ అనేది కంపెనీ నుంచి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. విత్ సాఫ్ట్వేర్ తో వస్తుందా మేడం? yes సాఫ్ట్వేర్ తో పాటు ప్రొవైడ్ చేస్తాము. ఇది మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ లో మన ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కాకుండా నియర్ బై లో వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి మెషిన్ చూస్తారు అంటే మన దగ్గర ఏంటంటే గుంటూరు, బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, వైజాగ్ మన ఆఫీస్ ఉన్నాయి అనమాట. అక్కడ వెళ్ళి కూడా మెషిన్ చూడొచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.